స్టార్ట్. ఒంగోలు దూడలు జాతైన దూడలు కావాలి అంటే దాని లక్షణాలు చెప్తాను, బాగా అందరూ తెలుసుకోండి. చెవులు నలుపు ఉండాలి, పుట్టినప్పుడు ఎర్రగా పుడతాయి, పెరిగే కొద్దీ తెల్లగా వస్తాయి. ఒడ్డు ఇలా ఉండాలి, పురచగా బాగా ఎక్కువగా బెత్తడి కన్నా ఎక్కువే ఉండాలి. ఈ ముద్ద టైప్లో ఉండాలి. మనం పూలు కట్టి ఎలా ముద్ద వస్తుందో అలా ఉండాలి బొడ్డు. అది బాగా ఇంత ఉండాలన్నమాట. నవనలుపులు ఒంగోలు ఆవుకి చెప్తాను, చూడండి అందరూ. ముట్టి నలుపు, కనుబొమ్మల నలుపు, చెవులు నలుపు, గిట్ల నలుపు, చూడండి మడి నలుపు, మడి నలుపు, కనుబొమ్మలు. ఇవి నవనలుపులు అంటే. ఇది జాతైన దూడకి ఉండాల్సిన లక్షణాలు. దీంట్లో మనం ప్రధానంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి గెట్లు, బారు, ఇవి ఒంగోలు ఆవు దూడ లక్షణాలు. దీంట్లో సుడులు తప్పులు ఉంటాయి, మా దానికి ఏం తప్పులు లేవు. చూడండి, సుడు అంటే ఇదో ఇక్కడ ఒక సుడు వచ్చింది కదా, ఈ మాదిరిగా ఇక్కడ 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 అట్లా ఉంటాయి. అలాంటి సుడులు తప్పులు అనమాట. ఉన్నగా ఇలా ఉన్నప్పుడు ఎక్కడ సుడి కొట్టుకుంటుంటే ఏ తప్పులు లేవని. దీనికి కూడా ఇక్కడ ఉన్నది, ఇది ముఖం సుడి, ఇది బాసి సుడి, ఇది వెన్ను సుడి. ఇక్కడ ఉంటే తప్పు, గోటాన్ సుడి అంటారు. అంటే అలాంటి తప్పులు ఉంటే కొందరు. ఆ సుడులు ఎలా ఉంటాయంటే ఇలా ఇక్కడ రౌండ్ ఎలా కొట్టున్నాయి అలాగా ఇక్కడ వచ్చి రౌండ్ కొట్టుంటాయి. ఇక్కడ ఉంటే ఇదే సుడి తప్పు, ఇది ఉంటే ఎన్ను సుడి. ఇది పాటింగ్ లేదు, ఏ దానికైనా ఉంటుంది. ఇక్కడ ఉంటే పాటింగ్.